రామాయణంలో అతి ముఖ్యమైన పాత్రలలో శూర్పణఖ ఒకటి. నిజానికి సీతా కళ్యాణంతో రామాయణం అయిపోయినట్టే. కానీ అలా ముగియలేదు. అయోధ్యకాండంలో ప్రవేశించిన మందర రామకథను అరణ్యకాండ వరకు లాగితే, అరణ్యకాండలో దర్శనమిచ్చిన ఈ శూర్పణఖ పాత్ర యుద్ధకాండ వరకు సాగతీసింది. ఈ రెండు పాత్రలు స్త్రీ పాత్రలే కావడం విశేషం. ఈ రెండు పాత్రలే లేకపోతే శ్రీరాముడు పితృవాక్య పరిపాలనా దక్షుడుగాను, రావణ సంహారం చేసి జగదేక వీరుడుగాను కొనియాడబడేవాడు కాదు. ఒక వ్యక్తి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అనే నానుడి మనందరికీ తెలిసినదే. కానీ సృష్టిలో ఓ మార్పు, ఓ చైతన్యం వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే అందుకు స్త్రీ కారణమని ఒప్పుకు తీరాలి. మహాయుద్ధాలు జరిగిన, మహా సామ్రాజ్యాలు పతనమైన, నూతన సామ్రాజ్యాలు స్థాపించబడిన అందుకు కారణం స్త్రీ అనున్నది చరిత్ర కాదనలేని సత్యం. ఆ కోవకు చెందిన వారే మందర, శూర్పణఖ. ముందు శూర్పణఖ పాత్రను పరిశీలిద్దాం. విశ్రవో బ్రహ్మకు బాకా అను స్త్రీ అందు కలిగిన కుమార్తె ఈ శూర్పణఖ. ఈమె రావణునికి సవతి చెల్లెలు, కర దూషణులు ఈమె సొంత సోదరులు. రావణుడు శూర్పణఖను ఏనాడు సవతి చెల్లెలుగా చూడలేదు. ఎంతో ప్రేమగా, గారంగా చూసుకునేవాడు. శూర్పణఖ కూడా రావణ్ణి అలాగే అభిమానించేది. శూర్పణఖ వివాహం గురించి రావణుడు ఎన్నో కలలు కనేవాడు. జగదేక వీరుడైన దానవ యువకునితో శూర్పణఖ వివాహం చెయ్యాలని ఆరాటపడేవాడు. అయితే శూర్పణఖ విద్యుజ్జిహ్వుడనే ఓ దానవ యువకుణ్ణి ప్రేమించింది. ఈ సంగతి తెలిసి రావణుడు ఉగ్రుడై, మన వంశ ప్రతిష్ట అంతస్తు తెలిసే ఆ విద్యుజ్జిహ్వుని ప్రేమించావా, పిచ్చి ఆలోచనలు మానుకో అని శూర్పణఖను హెచ్చరించాడు. ఆమెకు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. శూర్పణఖ తన ప్రేమ విషయంలో రావణునితో రాజీ పడదలుచుకోలేదు. సరైన సమయం చూసి విద్యుజ్జిహ్వునితో పారిపోయి పెళ్లి చేసుకుంది. ఇది రావణునికి ఊహించని ఎదురు దెబ్బ. అటు చెల్లెల మీద తనకున్న ప్రేమను చంపుకోలేడు, అలా అని ఆమె ప్రేమను సమర్థించలేడు. ఎన్నో రోజుల మానసిక సంఘర్షణ అనుభవించిన తర్వాత శూర్పణఖ మీద మమకారం చంపుకోలేక తానే రాజీ పడిపోయి శూర్పణఖ విద్యుజ్జిహ్వులను సాధారణంగా రావించి వారిద్దరికి ఘనంగా వివాహం జరిపించాడు రావణుడు. శూర్పణఖ విద్యుజ్జిహ్వుల సుఖ సంసార యాత్రకు ప్రతిఫలంగా ఒక కుమారుడు పుట్టాడు. వాని పేరే జంబుకాసురుడు. ఒకసారి రావణుడు కాలికేయ మీదకు యుద్ధానికి వెడుతూ విద్యుజ్జిహ్వుని తనకు తోడుగా తీసుకెళ్లాడు. కాలకేయులతో యుద్ధం భీకరంగా సాగుతుంది. ఆ యుద్ధంలో విద్యుజ్జిహ్వుని శత్రుపక్ష వీరుడని తలచి పొరపాటున అతని తల నరికి చంపాడు రావణుడు. తర్వాత నిజం తెలిసి చాలా బాధపడ్డాడు రావణుడు. అయితే తన భర్తను రావణుడు పొరపాటున చంపలేదని, కావాలని చంపాడని నమ్మిన శూర్పణఖ రావణ్ణి నానా మాటలు అంది, దూషించింది. రావణుడు మౌనంగా అన్ని భరించి శూర్పణఖను ఓదార్చి దండకారణ్యాన్ని ఆమెకి అరణంగా ఇచ్చి స్వేచ్ఛగా బతకమన్నాడు. శూర్పణఖ తన కుమారుడు జంబుకాసుని తీసుకొని దండకారణ్యానికి వచ్చిందన్న మాటే గాని రావణుడు తనకు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేదు. తను అనాథగా మిగలడానికి రావణుడే అని తలిచి అతని మీద పగ పెంచుకుంది. కానీ ఆడది, అనాథ, త్రిలోక వీరుడైన రావణ్ణి ఎలా ఎదిరించగలదు? రావణ్ణి సంహరించే వీరుని కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతుంది. అలాంటి సమయంలో శ్రీరాముడు ఆమె కళ్ళబడ్డాడు. రాముని సౌందర్యం ఆమె కొనురెప్ప వెయ్యనివ్వలేదు. మనసును మన్మధుడు జయించాడు. కామం నిండిన కళ్ళతో రాముని దగ్గరకు వచ్చి తన కోరిక తీర్చమని అర్థించింది. విఫలరాలైంది. ఆ తర్వాత రాముని సలహా మేరకు లక్ష్మణుని వెంటబడింది. అక్కడ కూడా భంగపడింది. తన కామ తృష్ట తీరకపోవడానికి కారణం సీత అని తెలుసుకొని ఆమెను చంపడానికి ప్రయత్నించింది. లక్ష్మణుని చేతిలో ముక్కు చెవులు కోయించుకొని అవమాన భారంతో తన అన్న కరుని ముందు కన్నీళ్లతో నిలబడింది. శూర్పణఖకు జరిగిన పరాభవానికి కరుడు ఉగ్రుడై, సోదరి బాధపడకు, నేనే దగ్గరుండి నీ కోరిక నెరవేరేలా చేస్తాను, నాతో రా అని తన 14,000 రాక్షస సైన్యంతో బయలుదేరాడు. శూర్పణఖ అతనిని అనుసరించింది. అయితే రాముడు ఒక్కడే యుద్ధరంగంలో నిలిచి ఆ రాక్షస సైన్యాన్ని మొత్తాన్ని సంహరించాడు. అది చూసి శూర్పణఖ అదిరిపోయింది. రామునకు సీత అంటే ఎంత ప్రేమో కూడా ఆమెకు అర్థమైంది. ఇన్నాళ్లకు రావణ్ణి ఎదిరించి తన పగ తీర్చగల మగాడు కనిపించినందుకు సంతోషించింది. ఆడది కనుక బయటపడకుండా ఓ పథకంతో రావణి దగ్గరకు వెళ్ళింది. అప్పుడు రావణుడు సభలో ఉన్నాడు. తెగించిన ఆడది కదా, అందుకే ఏమాత్రం భయపడకుండా
ఏడుపు నటిస్తూ రావణుని ముందు నిలబడింది. విరూపగా ఉన్న శూర్పణఖను చూసి ఎవరి దారుణం చేసింది అని ప్రశ్నించాడు. అసలు విషయం చెప్పకుండా వరబల గర్వితుడివై నీకు రాబోయే ఆపదను తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు. అచిరకాలంలో నీవు రాజ్యభ్రష్టుడవు అవుతావు. ఎండిన కర్రలు, మట్టి బిడ్డలు, బూడిద కూడా ఎందుకైనా పనికొస్తాయి గాని రాజ్యభ్రష్టుడైన రాజు ఎందుకు పనికిరాడు అని మాటలతో రావణ్ణి రెచ్చగొట్టింది. అసలు కారణం చెప్పకుండా ఆ నిందలేమిటి అని ప్రశ్నించాడు రావణుడు. అప్పుడు ప్రేమ నటిస్తూ, అన్నా, నా ఈ విరూపానికి కారణం రాముడనే నరుడు. వాడి భార్య సీత అతిలోక సౌందర్యవతి. నీ దగ్గరున్న సుందరీమణులందరూ ఆ సీత సౌందర్యం ముందు దిగదొడుపే. ఆ సీతను నీకు భారీగా చేద్దామని ప్రయత్నించి ఈ గతి తెచ్చుకున్నాను అంది. అప్పుడు రావణుడు రక్తలోచనుడే, బాధపడకు సోదరి, ఆ సీతను నా భారీగా కాదు బానిసగా తెచ్చి పడేస్తాను అని బయలుదేరాడు. రావణుడు అలా అంటాడని శూర్పణఖకు తెలుసు. రావణుడు సీతను అపహరించగలిగితే రాముని చేతిలో మరణిస్తాడని శూర్పణఖకు తెలుసు. తనకు కావలసింది అదే జరిగింది కూడా. అయితే శూర్పణఖ పగ, ప్రతీకారం ఒక రావణుని మాత్రమే కాదు, మొత్తం రాక్షస జాతినే సమూలంగా నాశనం చేసింది. అందుకే పరస్త్రీ వ్యామోహం, పరపురుష బలహీనత పతనానికి దారితీస్తాయని గ్రహించండి. శూర్పణఖ పాత్ర ద్వారా వాల్మీకి మహర్షి సకల మానవాళికి బోధించే నీతి ఇదే.